హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, Ferty9 హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఈరోజు నేను IUI ప్రాసెస్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, చాలామంది IUIకి IVFకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో IVF అన్నప్పుడు IUI అనుకుంటారు, IUI అన్నప్పుడు IVF అనుకుంటారు. సో IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చిన్న మెథడ్, అడ్వాన్స్డ్ మెథడ్ ఏం కాదు. సో న్యాచురల్గా ట్రై చేయడానికి IUIకి జస్ట్ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, మనము ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే రోజు స్పర్మ్ శాంపిల్ హస్బెండ్ తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేస్తారు. అంటే మనకి అవసరం లేని సెల్స్ అన్నీ తీసేసి స్పర్మ్ని మోటిలిటీ కొంచెం ఇంక్రీజ్ చేసి, మీడియా యాడ్ చేసి, మోటిలిటీ కదలికలు కొంచెం ఇంక్రీజ్ చేసి ఆ స్పర్మ్ శాంపిల్ అనేది డైరెక్ట్గా ఒక చిన్న క్యాథెటర్ ద్వారా యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ మెథడ్, ఈ ఇంట్రాయూట్రైన్ అంటే యూట్రస్ లోపల, ఇన్సెమినేషన్ అంటే స్పర్మ్ని పెట్టడం, దీన్ని IUI అంటాం. సో ఈ IUI ప్రాసెస్ యూజువల్గా ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో నేను చెప్పినట్టు ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్, నాట్ వెరీ అడ్వాన్స్డ్. అంటే ఏమి ఎక్కువ మేజర్ ప్రాబ్లం లేని వాళ్ళకి IUI సజెస్ట్ చేస్తారు. ఫీమేల్ ఏజ్ చిన్నగానే ఉంది అండ్ ట్యూబ్స్ బాగున్నాయి, ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయి, స్పర్మ్ కూడా బాగుంది, నార్మల్ ఆర్ కొంచెం నార్మల్ కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా IUI సజెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, మెడిసిన్స్ వాడుతున్నారు, ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ IUI ఉంటుంది. సో ఈ IUIలో ఏం చేస్తామంటే, న్యాచురల్గా ఎగ్ పెరిగినప్పుడు రావట్లేదు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాం. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకటి కంటే ఎక్కువ పెరిగి రిలీజ్ అవ్వేలాగా మెడిసిన్స్ ఇస్తాం. సో వీళ్ళకి సెకండ్ డే పిలిచి స్కాన్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. మెడిసిన్ స్టార్ట్ చేశాక మళ్ళీ 1 వీక్ తర్వాత చూస్తాం ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అని. ఆ ఎగ్ ఎప్పుడైతే మెచ్యూర్ సైజ్కి వస్తుందో ట్రిగర్ ఇంజెక్షన్, ఎగ్ మెచ్యూరిటీ కోసం, ఎగ్ రిలీజ్ అవ్వడం కోసం ఒక ఇంజెక్షన్ ఇస్తాం. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours తర్వాత యూజువల్గా ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో ఈ ఓవ్యులేషన్, అరౌండ్ టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ హస్బెండ్ శాంపుల్ తీసుకొని మనం ప్రాసెస్ చేసుకొని అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ డైరెక్ట్గా చిన్న క్యాథెటర్ ద్వారా యూట్రస్ లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా పెయిన్ ఏమీ ఉండదు అండ్ స్కాన్లో చేసుకుంటూ చేస్తాం కాబట్టి కంప్లీట్లీ సేఫ్. అండ్ IUI తర్వాత కూడా చాలామంది బెడ్ రెస్ట్ తీసుకోవాలా, డైట్ ఏం తీసుకోవాలి అనేది అడుగుతూ ఉంటారు. సో మనం IUI తర్వాత నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉండొచ్చు, డైట్ ఏం అవసరం లేదు అండ్ బెడ్ రెస్ట్ కంప్లీట్గా అవసరం లేదు, పని చేసుకోవచ్చు వాళ్ళు. డైట్ కూడా హెల్తీ డైట్ తీసుకోవడం, తర్వాత మెడిసిన్స్, IUI తర్వాత కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ కోసం, ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం. సో ఆ ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ చేస్తాము. ఈ IUI తర్వాత ఎన్ని రోజులకి కన్ఫర్మ్ అవుతుంది అనేది కూడా అడుగుతారు. సో యూజువల్గా IUI అయినాక 2 weeks మెడిసిన్స్ ఇచ్చి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటాం. సో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ ఉంటే మళ్ళీ వెంటనే డాక్టర్ని కలవాలి, డాక్టర్ని కలిసి మెడిసిన్స్ అన్నీ కంటిన్యూ చేయాలి. ఒకవేళ నెగిటివ్ ఉంది అంటే మెడిసిన్స్ స్టాప్ చేశాక పీరియడ్స్ వస్తాయి వాళ్ళకి. సో ఎంత ఛాన్స్ ఉంటుంది IUI చేసినప్పుడు, ఒకసారి చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్. సో IUI సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఇందులో 10 to 15% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. అంటే 100 couples ఒకవేళ ఒక 1 monthలో ప్రెగ్నెన్సీ కోసం IUI ట్రై చేస్తే 10 to 15 couples ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఈ మిగిలిన వాళ్ళలో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లైక్ మనం టెస్ట్ చేయలేనివి ఉండొచ్చు ప్రాబ్లమ్స్. కాబట్టి మనం ఈ IUIలో స్పర్మ్ ఒకటి లోపల ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంతే, అండ్ యూట్రస్లోంచి స్పర్మ్ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి. సో అది క్లినిషియన్ చేతిలో ఉండదు కాబట్టి 10 to 15% విల్ బీ మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ IUI. థ్యాంక్ యూ.